హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి 641 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైంది కదా. సో దీనికి సంబంధించి చాలామంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయమని చెప్పేసి అడిగారు. సో మీ అందరికీ యూజ్ అయ్యే విధంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఈ పోస్టులు పర్మనెంట్ పోస్టులా టెంపరీ పోస్టులు అనేది చాలామందికి డౌట్ రావడం జరిగింది. సో కొంతమంది ఇవి టెంపరీ పోస్టులు అని చెప్పేసి కామెంట్ కూడా చేశారు. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్ యొక్క 24th పేజ్ ఒకసారి చూడండి. సో 24th పేజ్లో మనకి ఇక్కడ సిలబస్ కింద ఒక పాసేజ్ అయితే ఉంది. ఈ పాసేజ్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఇవి పర్మనెంట్ పోస్టులు అని చెప్పడానికి ఈ పాసేజ్ మనకు ఒక క్లారిటీ అయితే ఇస్తుంది. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అండర్గో 1 year ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. 1 year పాటు మీరు జాబ్ ట్రైనింగ్కి మీరు ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ట్రైనింగ్లోనికి వెళ్ళడం జరుగుతుంది. విచ్ విల్ బీ ప్రొవైడెడ్ బై ది రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్స్ టు ది selected candidates. After successful completion of the 1 year training, a certificate to the effect will be provided by the director of the concerned institute అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. 1 year ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ పర్టికులర్ కన్సర్న్డ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో వారు ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ద సెలెక్టెడ్ క్యాండిడేట్ వుడ్ బి కాల్డ్ యాజ్ టెక్నికల్ ట్రైనీ. యాక్చువల్గా మనకి ఈ పోస్టులు కూడా టెక్నీషియన్కి సంబంధించినటువంటి పోస్టులు. సో ఆ పర్టికులర్ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ టెక్నికల్ ట్రైనీగా పిలవడం జరుగుతుందని మెన్షన్ చేశారు. డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ టెక్నికల్ ట్రైనీస్ మే బీ అలౌడ్ టు అవైల్ ఇన్స్టిట్యూట్ ఫెసిలిటీస్ లైక్ ట్రాన్స్పోర్ట్, అలాగే క్యాంటీన్, డిస్పెన్సరీ, లైబ్రరీకి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా మీకు అవైలబిలిటీలోకి వస్తాయి. అవి మీరు యూజ్ చేసుకోవచ్చు. డ్యూరింగ్ ది ట్రైనింగ్ దే విల్ నాట్ బీ ఎంటైటిల్డ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ లీవ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఎటువంటి లీవ్ కూడా ఉండదు. ఇంకా రెగ్యులర్ అపాయింట్మెంట్ అగైన్స్ ది పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ T1 విల్ బీ డన్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది 1 year ట్రైనింగ్ అట్ ది కన్సర్న్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. మిమ్మల్ని టెక్నీషియన్ T1 కింద ఈ పోస్టులకి సంబంధించినటువంటి డెసిగ్నేషన్ ఏదైతే ఉందో టెక్నీషియన్ T1 కింద మిమ్మల్ని రెగ్యులర్ అపాయింట్మెంట్ కింద ఎప్పుడు తీసుకుంటారు అంటే ఈ 1 yearకి సంబంధించినటువంటి సక్సెస్ఫుల్ ట్రైనింగ్ మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడే ఆ పర్టికులర్ కన్సర్న్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మిమ్మల్ని రెగ్యులర్ అపాయింటీస్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇంకొక పాయింట్ వచ్చేసి ద పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ మే బీ ఎక్స్టెండెడ్ బై ఏ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 6 months ఇఫ్ హీ ఆర్ షీ ఫెయిల్స్ టు కంప్లీట్ ది ట్రైనింగ్ సక్సెస్ఫుల్లీ విత్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ 1 year అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫస్ట్ ఇయర్ మనకి ఏదైతే ఫస్ట్ ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ని 1 year ట్రైనింగ్ పాటు ఎప్పుడైతే తీసుకుంటారో ఆ పర్టికులర్ 1 year ట్రైనింగ్లో కనుక మీరు ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ 1 year ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయకపోతే వారికి ఇంకొక 6 months ట్రైనింగ్ అనేది సక్సెస్ఫుల్ చేయనటువంటి క్యాండిడేట్స్కి ఇంకొక 6 months ట్రైనింగ్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. అదే పర్టికులర్ క్యాండిడేట్ ఇచ్చినటువంటి 1 year పీరియడ్లోనే ఆ పర్టికులర్ ట్రైనింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే వారిని రెగ్యులర్ అపాయింటీస్గా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకొక పాయింట్ వచ్చేసి ఇఫ్ ద క్యాండిడేట్స్ ఫెయిల్ టు కంప్లీట్ ది ట్రైనింగ్ సక్సెస్ఫుల్లీ ఈవెన్ బై ది ఎక్స్టెండెడ్ పీరియడ్ హీ ఆర్ షీ మే నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ రెగ్యులర్ అపాయింట్మెంట్ అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 1 year పాటు మీకు ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఆ ట్రైనింగ్లో ఎవరైతే సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ని కంప్లీట్ చేస్తారో వారిని రెగ్యులర్ అపాయింట్మెంట్ కింద తీసుకుంటారు. ఇఫ్ ఇన్ కేసు రెగ్యులర్ అపాయింట్మెంట్ కింద మీరు తీసుకోవడానికి సంబంధించి 1 year ట్రైనింగ్ పీరియడ్ని మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయకపోతే మీకు మరొక 6 months ట్రైనింగ్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఆ 6 months ట్రైనింగ్లో కూడా ఎవరైతే సక్సెస్ఫుల్గా ఆ పర్టికులర్ ట్రైనింగ్ని కంప్లీట్ చేయలేదో వారిని దీనికి సంబంధించి రెగ్యులర్ అపాయింట్మెంట్స్ కింద కన్సిడర్ చేయడం జరగదని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్లో 24th పేజ్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సో క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాము. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఈ నెల 18వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి జనవరి 10వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం క్రిందకి వస్తే మనకి ఇక్కడ ఒక చెక్ బాక్స్ అనేది ఉంటుంది. ఈ చెక్ బాక్స్పై క్లిక్ చేసి మీరు ఇక్కడ దీనికి సంబంధించి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత లాగిన్ అయ్యి మీరు లాగిన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చినట్లయితే ఫర్దర్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ ప్రొసీడ్ టు రిజిస్టర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి పేజ్ అనేది లోడ్ కావడం జరుగుతుంది. లోడ్ అయిన తర్వాత ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపిస్తుంది. ఈ వెబ్సైట్ ఏ పర్టికులర్
వెబ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుందనేది మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. గూగుల్ క్రోమ్, మోజిల్లా ఫైర్ ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, అలాగే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది పర్టిక్యులర్ వర్షన్స్‌లో. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీకు సంబంధించినటువంటి యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి టెక్నీషియన్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే క్యాండిడేట్కి సంబంధించిన నేము, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అలాగే అదే మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చి అదే ఈమెయిల్ ఐడిని మీరు కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేసిన వెంటనే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ మీకు టాప్లో కూడా మీ యొక్క యూజర్ ఐడి అనేది చూపించడం జరుగుతుంది. నేను రిజిస్టర్ చేసుకున్నాను, నాకు యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది రావడం జరిగింది. నేను ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి నేను లాగిన్ అయ్యి దీనికి సంబంధించిన ఫర్దర్ అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాను. సో మీకు ఎస్ఎంఎస్ ద్వారా వచ్చినటువంటి యూజర్ ఐడి, పాస్వర్డ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయాలి, ఇన్క్లూడింగ్ పేమెంట్ కూడా సబ్మిట్ చేసి. నేను ఆ పర్టికులర్ క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి లోడ్ అవ్వడం జరుగుతుంది. లోడ్ అయ్యి మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో స్టార్ సింబల్స్ ఉన్నటువంటి ఫీల్డ్స్ అన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్, అవన్నీ కూడా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీకు వచ్చినటువంటి ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించినటువంటి నెంబర్ ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ప్లేస్ అవుతుంది. అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారనేది కూడా ఇక్కడ ఆటోమేటిక్గా ప్లేస్ అవుతుంది. సో మీరు వీటిని ఎడిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎడిట్ చేయలేరు కూడా. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క జెండర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మేలా, ఫిమేలా లేదా అదర్స్ అనేటువంటి ఆప్షన్ అనేది చూపిస్తుంది, అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క కేటగిరీ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ఆ లేకపోతే యూఆర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జనరల్ అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్ మాత్రమే 1000 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వీరు మాత్రం 300 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా నేషనాలిటీకి సంబంధించి మీరు ఇండియన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ సిటీస్కి సంబంధించి మీరు 5 ప్రిఫరెన్స్లు అయితే ఇవ్వాలి. సిటీ 1, సిటీ 2, సిటీ 3, సిటీ 4 అలాగే సిటీ 5 అని చెప్పేసి 5 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. సో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆల్మోస్ట్ 13 జిల్లాలకు సంబంధించిన ఎగ్జామినేషన్ సిటీస్ అయితే మనకి ఇచ్చారు. ఇంకా తెలంగాణ వారికి సంబంధించి అయితే మనకి 5 సిటీస్ వరకు లేదా 5 డిస్ట్రిక్ట్స్ వరకు ఇవ్వడం జరిగింది. సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆ పర్టికులర్ ప్లేస్ని మీరు సెలెక్ట్ చేసుకొని 5 ప్రిఫరెన్స్లు అయితే ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. అది ఇచ్చిన వెంటనే మీ యొక్క ఏజ్ అనేది జనవరి 10th నాటికి ఎంత ఉందనేది మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది మీకైతే చూపించడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి ఇవ్వండి. లేదంటే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. అలాగే ఆర్యుఏ ఎంప్లాయీ ఆఫ్ ఐసీఏఆర్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి ఇచ్చి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ పర్టికులర్ ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఫర్దర్ అప్లికేషన్ ప్రాసెస్లోనికి వస్తారు. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనేది యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇవ్వండి. తర్వాత మీకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ అడ్రస్ లైన్లో మీరు ఇవన్నీ కూడా మెన్షన్ చేసి మీ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. అలాగే మీకు సంబంధించినటువంటి సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు పైన ఇచ్చినటువంటి యొక్క అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయినట్లయితే ఎస్ అని, లేదంటే నో అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ సెలెక్ట్ చేసుకుంటే పైన ఇచ్చినటువంటి డీటెయిల్సే మీకు ఇక్కడ క్రిందకి రావడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసి మీరు ఫర్దర్ అప్లికేషన్ ప్రాసెస్లోనికి వెళ్తారు. థర్డ్ స్టెప్లోనికి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 10th క్లాస్కి సంబంధించి మీరు ఏ బోర్డులో చదువుకున్నారు, అలాగే మీరు చదువుకున్నటువంటి స్కూల్ నేమ్ ఏంటి, అలాగే మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మీకు సంబంధించి వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు గ్రేడ్ పాయింట్స్లో ఉన్నా కూడా వాటిని మీరు పర్సంటేజ్లోకి మార్చుకొని ఇక్కడ పర్సంటేజ్లో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క బోర్డు, మీ యొక్క సర్టిఫికేట్స్లో మార్క్స్ లిస్ట్ పైన టాప్లో ఉంటుంది. ఆ బోర్డు నేమ్ని ఎంటర్ చేయండి. తర్వాత మీకు సంబంధించిన స్కూల్, జెడ్పీహెచ్ స్కూలా లేకపోతే మీరు ప్రైవేట్ స్కూల్ అయితే ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన నేమ్ని మెన్షన్ చేయండి.
ఏ ఇయర్లో పాస్ అయ్యారని మెన్షన్ చేసి పర్సంటేజ్ ఇవ్వండి. సో ఇవి మనకి 10th క్లాస్కి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ మీద నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 10th బేస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్. తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఇవి మ్యాండేటరీ కాదు. తర్వాత డిగ్రీకి సంబంధించి పీజీకి సంబంధించి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇవ్వచ్చు, అది మీ ఇష్టం, లేదా వదిలేసేయచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇవి మ్యాండేటరీ కాదు. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఫర్దర్ ప్రాసెస్లోనికి వెళ్తాం. ఇంకా ఫైనల్గా మీరు ఇక్కడ పేమెంట్ ఆఫ్ ఫీకి సంబంధించి రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే దీనికి సంబంధించి అప్లై చేస్తారో వారికి 300 చూపిస్తుంది ఇక్కడ. అదే మీరు ఓబీసీ కానీ ఓసీ కానీ లేదా ఈడబ్ల్యూఎస్ కానీ మేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే మీకు ఇక్కడ 1000 రూపీస్ ఫీ అనేది చూపించడం జరుగుతుంది. సో 1000 రూపీస్ ఫీ వాళ్ళైతే పే చేయాలి. తర్వాత మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి మీకు సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నాట్ మోర్ దాన్ 3 వీక్స్ ఓల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే మీరు 3 వారాల లోపు తీసుకున్నటువంటి ఫోటో అయి ఉండాలి. అంతకు మించి ఎక్కువ ఉన్నట్లయితే తర్వాత ఫర్దర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఫ్రెష్గా ఒక ఫోటో అనేది దిగి దానికి సంబంధించి మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగా మార్చుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి. సో తర్వాత చూసుకున్నట్లయితే మీ యొక్క స్కాన్డ్ సిగ్నేచర్, ఒక సిగ్నేచర్ చేసి దాన్ని స్కాన్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించినటువంటి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి పెట్టుకుంటారో వారు దీనికి సంబంధించి ఓబీసీకి సంబంధించి అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత, అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత, ఫీ పేమెంట్ కూడా మీరు చేసిన తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది అడుగుతుంది. మీరు ఈ యొక్క క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి ఐ అగ్రీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ప్రివ్యూ చూసుకోవాల్సి ఉంటుంది. ప్రివ్యూ చూసుకొని దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒకసారి చూసుకోండి. సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేయడం కుదరదు, ఎడిట్ ఆప్షన్ కూడా మీకు ఇవ్వరు. కాబట్టి ఒకసారి చూసుకొని దీనికి సంబంధించి సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత లేదా ప్రివ్యూ చూసుకున్న తర్వాతే మీకు దీనికి సంబంధించినటువంటి పేమెంట్ చేసేటువంటి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఆన్లైన్ పేమెంట్ ద్వారా పేమెంట్ అయితే చేసేసేయచ్చు. సో 300 అయినా 1000 రూపీస్ అయినా మీరు ఫీ పేమెంట్ అనేది చేసేసి సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. ఫైనల్గా మీ యొక్క ప్రింట్ తీసుకునే విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసినట్లు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అప్లై చేయండి. చివరిగా ప్రివ్యూ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి చూసుకొని అన్నీ కరెక్ట్గా ఉంటే చూసుకొని లేదా ఎడిట్ చేసుకొని దీనికి సంబంధించి సబ్మిట్ అయితే చేయండి ఫీ పేమెంట్ చేసి. ఇది అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.